మరొక నెలలో తులం బంగారం లక్ష లోపుకి రావస్తుందంటూ ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. బంగారం అంటే ఇష్టపడే వారికి పండగ లాంటి అంచనా నిపుణులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు 10 గ్రాముల అంటే తులం మేలిమి బంగారం ధర లక్షన్నర పైగా ఉండగా అది లక్ష లోపులకు రావచ్చని అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర $5,000 వద్ద కదలాడుతూ ఉండగా $3,000కు దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా కనుక అమెరికా డాలర్లతో వాణిజ్యాన్ని పునఃప్రారంభించినప్పుడే అది జరుగుతుందని పేర్కొంటూ ఉన్నారనమాట. అంతర్జాతీయ విపణులకు అనుగుణంగా దేశంలో గత ఏడాది బంగారు వెండి ధరలు సర్వేగంగా దూసుకొచ్చాయి. అయితే ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70% పైగా పెరిగి గత నెలలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,80,000 కూడా చేరిందనమాట. ప్రస్తుతం 1,59,000 అయితే కొనసాగుతూ ఉంది. అయితే మళ్ళీ ఇప్పుడు $5,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడంతో సురక్షితమని భావిస్తున్న బంగారంపైకి అయితే పెట్టుబడులు వెలువెత్తున్నది ధరలు అయితే పెరగడానికి కారణం. ఈ రెండు దేశాల మధ్య శాంతి చేకూర్చాలని వచ్చే జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అదేవిధంగా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సంప్రదింపులు అయితే జరిపారు. రష్యా చమురు కొనకుండా భారత్ సలహా పలు దేశాలపై కూడా సుంకాలు పెంచడంతో రష్యా కూడా దానికి వస్తున్న సూచనలు అయితే ఉన్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు పునరుద్ధరించుకునేందుకు అమెరికా డాలర్లతో వాణిజ్యం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తా ఏజెన్సీ మనకి బ్లూంబర్గ్ తెలిపింది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీలు తేవాలన్న బ్రిక్స్ దేశాల సన్నాహాలు కూడా ఇది పెద్ద ఎదురుదెబ్బే. రష్యా కనుక అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్లను డాలర్తో నిర్వహిస్తే అమెరికా కరెన్సీకి ఊపొస్తుంది. పసిడిపై పెట్టుబడులు మళ్ళీ డాలర్కి అయితే చేరతాయి. అప్పుడు కేంద్ర బ్యాంకులు బంగారం కొనడం ఆపేస్తాయి. పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయన్నమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే తొందరలోనే తులం బంగారం లక్ష లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే 100కి 99% ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.